తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో 2 సార్లు తీర్మానాలు చేసి భారత ప్రభుత్వానికి పంపించి ఆ వాల్మీకిలను ఎస్టీ కేటగిరీగా చూడాలి అని చెప్పింది. కానీ ఇంతవరకు కూడా దాని మీద బీజేపీ ప్రభుత్వం దాని మీద ఒక్కరోజు కూడా ఒక నిర్ణయం తీసుకోలేదు. పక్కన ఉండే కర్ణాటకలో వాల్మీకులందరూ ఎస్టీలుగా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు చేయడం లేదో ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకొరకే దాని గురించి కూడా నేను ఢిల్లీలో వాళ్ళ చెవిలో జోరీగలాగా మారి తప్పకుండా ఆ ఫైల్స్ క్లియర్ చేయించే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. చాలా చాలా సింపుల్ వ్యవహారం. జాతీయ బీసీ కమిషన్ దగ్గరికి, జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గరికి, జాతీయ ఎస్సీ కమిషన్ దగ్గరికి పోయి వాళ్ళ చైర్మన్తో మాట్లాడి వాళ్ళ చైర్మన్ దగ్గర నుంచి అవన్నీ ప్రొసీడింగ్స్ తీసుకొని అవన్నీ కూడా పార్లమెంటరీ సబ్ కమిటీలు ఉంటాయి, లేకపోతే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఉంటుంది, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంటుంది, అక్కడ తీసుకుపోయి అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేసుకుంటూ పోవాలి. అవన్నీ మూవ్ చేసుకుంటూ పోవాలంటే ముందు మన ఎంపీలు అక్కడ మకాం వేసి ఈ పని మీద కూర్చోవాలి. మన ఎంపీలు ఇక్కడ మకాం వేసి పని మీద కూర్చుంటేనే ఆ పని అవుతుంది మిత్రులారా. కానీ ఇప్పుడున్న ఎంపీలు ఏం చేస్తున్నారు? మన స్థానిక ఎంపీ పోతుగంటి రాములు గారు ఎప్పుడైనా చూసిండ్రా ఆయన? మీరు చూసిండ్రా? చూడలేదు. సో అలాంటి పోతుగంటి రాములు గారు 222 రోజులు అంటే 2,19,000 నిమిషాలు పార్లమెంటుకు పోతే ఎన్ని నిమిషాలు మాట్లాడిండు ఆయన? 6 నిమిషాలు మాట్లాడింది. 2,19,000 నిమిషాలు పార్లమెంట్లో కూర్చుంటే 6 నిమిషాలు మాట్లాడిన వ్యక్తి మన ప్రాంతానికి న్యాయం చేస్తాడా? మరి సిగ్గు లేకుండా ఇప్పుడు మళ్ళా ఆయన కొడుకు భరత్ ప్రసాద్ అనే అబ్బాయిని మళ్ళీ రాజకీయాలు తిప్పి ఇప్పుడు నా కొడుకుని ఎంపీగా చేయండి అంటున్నారు. తండ్రే న్యాయం చేయలేదు, మళ్ళీ కొడుకుని తీసుకొచ్చిండ్రు. ఆ కొడుకు సంగతి ఏందయ్యా అంటే కల్వకుర్తిలో జెడ్పీటీసీగా ప్రజలు ఎంపిక చేస్తే 2 సంవత్సరాలు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడో పోయిండు. కల్వకుర్తి ప్రజలందరూ స్థానిక పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి మా జెడ్పీటీసీ కనిపించడం లేదు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. అలాంటి వ్యక్తిని పార్లమెంట్కి పంపిద్దామా? మరి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. దాని బదులు ఇంకొక ఆయన మల్లురావు గారి గురించి ఆల్రెడీ మరి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఆయన ఎక్కడో ఖమ్మంలో పుట్టి కేవలం హోదా కోసం లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకొని హోదాను అడ్డం పెట్టుకొని డబ్బుల మూటలు మోసి ఆనాడు పాలకుల కోసం దానితోని ఫామ్ హౌస్లు కొనుక్కొని ముబ్బడిగా కంపెనీలు పెట్టుకొని చేసిండు. అలాంటి వ్యక్తి ఏమైనా చేసిండు? ఏరియాకు జీరో, ఏమి చేయలే. వాళ్ళ ఇంట్లో 6 మంది డాక్టర్లు ఉన్నారు. 6 మంది డాక్టర్లు ఉన్నప్పుడు కనీసం ఒక్క డాక్టర్నైనా కూడా తయారు చేయాలిగా. ఒక్క డాక్టర్ కూడా చేయలే. మరి ప్రవీణ్ కుమార్ 1000 మంది డాక్టర్లను తయారు చేసిండు. 1000 మంది డాక్టర్లు, 1000 మంది ఇంజనీర్లను నేను తయారు చేయగలిగిన. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ చాలా మంది, 100 మంది అమెరికాలో, లండన్లో చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా పుట్టంగానే బంగారు చెంచాతో పుట్టిన వాళ్ళు కాదు, బంగళాల్లో బతికిన వాళ్ళు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు కాదు. వాళ్ళందరూ కూడా ఇలాంటి గట్టు లాంటి, మల్దకల్ లాంటి, అలంపూరు, ఐజా, శాంతినగర్, వడ్డేపల్లి, ఇటుకాల, మానపాడు, అదేవిధంగా దారూరు లాంటి ప్రాంతాల నుండి చదువు కోసం స్కూళ్ళకు వచ్చి అక్కడి నుంచి విదేశాలకు పోయిన బిడ్డలు ఈరోజు నేను తయారు చేసిన మిత్రులారా. రేపు మీరు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పంపిస్తే నిరంతరం మీకు సేవలో ఉంటానని మాత్రం చెప్తున్న మిత్రులారా. అదేవిధంగా మన మీద కేసులు పెడుతున్నారని చెప్తున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మరి నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన కాబట్టి నాకు కూడా కొంచెం అనుభవం ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు ఆ పోలీసు కేసులకు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు మిత్రులారా, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడే, వారికే చెప్తున్నా, మీ కుడి భుజాలాగా నేనుంటాను కృష్ణమోహన్ రెడ్డి గారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం మన కార్యకర్తలు ఎవరు కూడా మరి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇట్లా దౌర్జన్యకరమైన కేసులు పెట్టే రోజులు పోయినాయి. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద రాజకీయ కక్షతో ఎలాంటి దౌర్జన్యాలు చేసినా సహించేది లేదు. తప్పకుండా రాజ్యాంగబద్ధంగా పోరాడదామని కూడా ఈ సందర్భంగా మరి మీకు చెప్తున్న మిత్రులారా. అందుకొరకే దయచేసి మే 13 నాడు రాబోయే ఎన్నికలు చాలా చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో మనం గెలవాలి. ఈ ఎన్నికలు ఒక యుద్ధం లాంటివి.
10 సంవత్సరాల నిజమైన పాలనకు 4 నెలల అబద్ధాల పాలనకు మధ్యలో పోరాటం జరుగుతున్నది. ఎవరు గెలవాలి? నిజం గెలవాలనా అబద్ధం గెలవాలనా? నిజం గెలవాలనా అబద్ధం గెలవాలనా? తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులకు, తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరుల ఆశయాలకు, అదే విధంగా తెలంగాణకు ద్రోహం చేసిన దోపిడీ దొంగల స్వార్థానికి మధ్యలో పోరాటం జరుగుతూ ఉన్నది. ఎవరు గెలవాలి? ఆశయాలు గెలవాలి, అమరవీరుల ఆత్మలు గెలవాలి. మిత్రులారా, ఈ పోరాటం ఒక ఆశయానికి ఓ అహంకారానికి మధ్యలో జరుగుతున్నది. ఆశయం గెలవాలి. అందుకొరకు చాలా సీరియస్గా తీసుకోండి. ప్రతి గ్రామానికి పోవాలి. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు తప్పకుండా మీరందరూ కూడా ఓటర్ లిస్టు పట్టుకొని ఇంటింటికి పోయి మన కారు గుర్తుకు మే 13వ తారీఖు నాడు మొదటి గంటలోనే మన దెబ్బకు ఈవీఎంలు కూడా పనిచేయకుండా తయారు కావాలి మిత్రులారా. ఆ విధంగా మరి మనం అందరం కూడా భారీ మెజారిటీతో, ఎందుకంటే ఎండాకాలం అని చెప్పి ఒక 100కు 60 మంది వేస్తే సరిపోదు, 100కు 80 మంది ఓట్లేసి భారీ మెజారిటీతోని మరి గెలిపిస్తే తప్పకుండా ఈ గట్టు ప్రాంతం, ఈ మల్దకల్ ప్రాంతం, ఈ గద్వాల ప్రాంతం మళ్ళొకసారి అభివృద్ధికి చిరునామా అవుతుంది. ఇంతకుముందు వెనుకబాటుతనానికి చిరునామా అయిన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధికి ఇంకా మరింత గొప్పగా తయారవుతుందని చెప్తూ నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. అదే నిజాయితీతో పనిచేస్తా. అదే మీ ఎమ్మెల్యే గారి మార్గదర్శనంలో, ఇక్కడ ఉండే స్థానిక నాయకుల సహకారంతో తప్పకుండా మన ప్రాంతానికి ఏం కావాలన్నా అదంతా కూడా తప్పగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్తూ మరొకసారి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే 2